గాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఏపీలో నామినేటెడ్ పోస్టు భర్తీ ఎప్పుడు? ఆశావహులు కళ్ళు కాయలు కాసి పల్లై రాలిపోవాల్సిందేనా? ఈసారి ఇంతకు ముందులా ఉండదని అనుకున్న టీడీపీ క్యాడర్ ఇప్పుడేమంటోంది? అసలు జాప్యానికి కారణమేంటి? కీలకమైన విషయాల్లో టీడీపీ అధిష్టానం ఇనుమును నానబెడుతుంది అన్న పాత అంచనాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కోసం కూటమి పార్టీల కేడర్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తోందో పదవుల భర్తీ అంతకు రెండింతలు ఆలస్యమవుతోంది. అసలు 2-3 వారాల క్రితమే మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అనుకున్నారంతా. మన సారు మారిపోయారు. ఈసారంతా చకచకా జరిగిపోతోంది. పేర్లు ప్రకటించేస్తారు, గెట్ రెడీ, అంతా సెలబ్రేట్ మూడ్లోకి వచ్చేయండి, పండగ చేసుకుందాం అని అనుచరులకు చెప్పేశారట ఆశావహులు. కానీ రోజులు గడుస్తున్నా పోస్టుల భర్తీ కాదు కదా, అసలు ఆ వాసన కూడా రాకపోయేసరికి నాయకుల్లో నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయట. అన్నా సెలబ్రేషన్ సంగతేంటని అనుచరులు అడుగుతుంటే ఎక్కడో కాలిపోతోందట టీడీపీ లీడర్స్కి. అసలు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. అందుకు కారణాలు ఏవైనా అంతిమంగా తీరు మాత్రం మారలేదన్న చర్చ జరుగుతోంది. ఈసారి పార్టీ అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా ఉండదని, నిర్ణయాలు పూర్తి భిన్నంగా వేగంగా ఉంటాయని అనుకున్నారు పార్టీల నేతలు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కొన్ని రోజులకే భారీ ఎత్తున పదవుల పందారం ఉంటుందని కూడా ఆశపడ్డారు. ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు కూడా. కానీ ఈ విడత జనసేన, బీజేపీలు గతానికంటే ఎక్కువగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో ఆ పార్టీల నుంచి కూడా నామినేషన్ పోస్టుల కోసం ఎదురుచూసేవారు పెరిగిపోతున్నారు. పదవుల పంపకంలో ఆలస్యానికి అది కూడా ఓ కారణం కావచ్చుంటున్నారు. కానీ జనసేన, బీజేపీ కేడర్ సంగతి ఎలా ఉన్నా టీడీపీ నాయకుల్లో మాత్రం అసహనం కట్టలు తెంచుకుంటోందట. మా అధిష్టానం ఇనుమును నానబెట్టే పద్ధతి మార్చుకోలేదు, ఈసారి ఏదో జరిగిపోతుందని మేమే భ్రమపడుతున్నామని నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆలస్యమయ్యే కొద్దీ అప్లికేషన్స్ పెరుగుతాయని, తమ అవకాశాలు దెబ్బతింటాయేమోనన్న భయం కూడా పెరుగుతోందట సదరు ఆశావహుల్లో. దీంతో మొత్తంగా కేడర్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నట్టుగా సమాచారం. చాలా మంది తమకు పదవులు దక్కుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వివిధ పోస్టుల్లోకి ఎవరెవరు రాబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీల వైపు నుంచి ఎలాంటి వాసనలు రాకున్నా సోషల్ మీడియాలో మాత్రం ప్రతి వాళ్లు తామే పదవులు ఇచ్చేసినట్టుగా పేర్లు ప్రకటించేస్తున్నారు. ఇలా నామినేటెడ్ పదవుల చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్పందన లేదు. ఏమైనా అంటే ఇంకా సమాచారం తెప్పించుకుంటున్నాం, సమీకరణాలు చూస్తున్నాం, ఇంకొన్ని రోజుల్లో ప్రకటించేస్తామన్నదే సమాధానం తప్ప ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుందో పార్టీ పెద్దలకే క్లారిటీ లేదంటున్నారు. కొన్ని కీలక పదవుల విషయంలో వ్యవహారం సున్నితంగా మారడం, ఒకరికి ఓ కీలక పదవిస్తే దాని మీద 10 మంది అలిగి కూర్చునే పరిస్థితి ఉండడం కూడా ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. దీంతో కాలయాపన చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందేమన్న భావనతో 3 పార్టీల అధిష్టానాలు జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆలస్యమయ్యే కొద్దీ సంక్లిష్టత పెరుగుతుంది తప్ప పరిష్కార మార్గం మాత్రం కనిపించదన్న వాదన సైతం ఉంది. అయితే క్లిష్టమైన వాటిని పక్కన పెట్టి కనీసం క్లారిటీ ఉన్న పదవులనైనా భర్తీ చేస్తే ఎంతో కొంత ఉపశమనం ఉంటుందన్న చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో.